జగన్ గారు అంటున్నారు కక్షపూరిత రాజకీయాలే ఉన్నాయి కూటమి పరిపాలన అంటున్నారు. కూటమి పరిపాలన కక్షపూరిత పరిపాలన ఉంది అని ఆయన అంటున్నాడు కదా. ఆయన చేసింది ఏంది? ఆయన చేసింది రావణ కాష్ట పరిపాలన. ఎట్లా అంటే రాక్షసులన్నా అంతో ఇంతో కొంచెం మంచి మర్యాదతో ఉండేటోళ్ళు, కానీ ఈయన అంతకంటే ఘోరంగా చేసిండు. ఎవరి మీద చూసినా కూడా కేసులు, అటెంప్ట్ మర్డరు, కిడ్నాప్లు, రేపులు, ఎర్రచందనం, స్మగ్లింగ్ అన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఎవరైనా క్వశ్చనించి ప్రశ్నిస్తే ఈయన పరిపాలన ఎట్టుందంటే ఒక నియంత కంటే తెలంగాణలో ఒక నియంత ఉండే, ఆంధ్రాలో ఆయన డబల్ నియంత పరిపాలన చేసిండు. ఆయన పోయి ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. దానికి పగ తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? ఎవ్వరు పగ తీర్చుకోవట్లే. ఆయన పథకాలు సరిగ్గా చేయలేదు కాబట్టి, పథకాలు ప్రజలకు ఎక్కడా కూడా సరిగ్గా అందిపుచ్చలేదు కాబట్టి, ప్రజలకు అందలేదు కాబట్టి 11 సీట్లకు అంకితం చేసి ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా సంబంధం లేకుండా ఆ పక్కన కూర్చోబెట్టిండ్రు. అంతే తప్ప ఇవాళ పరిపాలన సరిగ్గా చేస్తాడు, విజన్ ఉన్న వ్యక్తి, యూత్ని, ఉద్యోగస్తుల్ని, యావత్ ప్రజానీకాన్ని మంచి కాపాడుతాడు, రాబోయే భావితరాలకు అన్ని విధాల అవకాశం కల్పించేటటువంటి వ్యక్తి కాబట్టి 164 సీట్లు ఆయనకు కల్పించే అవకాశం చేశారు. కళ్యాణ్ గారు ఇంతవరకు చేసిన అంటే కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పాలనలో మీకు నచ్చింది ఏంటండి? కళ్యాణ్ గారే కదండి ముఖ్యమంత్రి గారు. కళ్యాణ్ గారు గొప్ప పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి సమక్షాన యావత్ అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి పరిపాలన జరుగుతుంది. చాలా గొప్పగా ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా కళ్యాణ్ గారు వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు. ఏం చెప్తారు అంటే నాయకుడన్నా నాయకత్వ లక్షణం అన్నా, నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు చిన్న చిన్న గ్రామాలు కాదు, ఒక్క ఓటు ఉన్న వ్యక్తి దగ్గరికైనా నీ కోసం ఓటు వేసి నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటే కంపల్సరీ ఆ ప్రజల దగ్గర పోవాల్సినటువంటి బాధ్యత నాయకుడి దగ్గర ఉంది. అదే నాయకత్వ లక్షణం అంటారు. ఆ నాయకత్వ లక్షణమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? బరాబర్ నిలబెట్టుకుంటున్నారు. చాలా పద్ధతిగా, చాలా హుందాతనంగా, ఆ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎలా ఉంటే బాగుంటుందని అలాంటి పరిస్థితుల్లో అంతే పద్ధతిగా ఉపయోగించుకుంటారు. ఓకే, అంటే చాలా వరకు రాబోయే రోజుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు ప్రజలు. కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవిలో ఉంటారనుకుంటున్నారు మీరు? మేమేమనుకుంటున్నామంటే ఇప్పటికైతే ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు, మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నతమైన స్థాయికి అంటే ముఖ్యమంత్రి కావాలని ఆయనకు కోరిక ఉండొచ్చు. ప్రజలను కూడా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవకాశం ఏదైనా కలిగితే డెఫినెట్గా ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాం. ఓవరాల్గా మన కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి లక్షణం నిజంగా నేను ఏ రోజు కూడా ఈయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా చూన్నటువంటి గొప్ప విజన్ని ఈ కూటమి ప్రభుత్వం వేదికగా చూస్తూ ఉన్నాను. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం ఎలా చేస్తుంది? వైసీపీ సోషల్ మీడియా అనేది అసలు మీరు మీడియాని దానికి ఎందుకు తొలగిస్తున్నారు? మీరు మీడియా అంటే నిజంగా నేను నమ్మగలుగుతా. ప్రజల పక్షాన పోరాటం చేసే మీడియా వేరే ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఆ వైసీపీ సోషల్ మీడియా అనేది ఓన్లీ వాళ్ళ పార్టీల కోసం పనిచేసే దాన్ని మీడియా పెట్టకండి. వాళ్ళ పార్టీ ఏది ప్రమోటర్స్ అని చెప్పండి, ఒప్పుకుంటా. వాళ్ళు సోషల్ మీడియా అనరు వాళ్ళను. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రమోటర్స్. వాళ్ళు అక్క తెలియదు, చెల్లి తెలియదు, అమ్మ తెలియదు, ఆలి తెలియదు. ఇలాంటి అసభ్యకరమైన భాష, పదానం, ఇట్లాంటి పద్ధతి లేని మాటలు వాడుతూ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ పోస్టులు చేసి ఈ ఆడతల్లికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా కించపరుస్తూ ఉన్నటువంటి దుర్మార్గ రాక్షసులు వాళ్ళు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 ఏళ్ల కింద ఖమ్మంలో ఒక అతను జగన్కి సంబంధించి ఒక పోస్ట్ పెడితే, అంటే చంద్రబాబుకి ఆపోజిట్గా 9 ఏళ్ల కింద జరిగిన దాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడం, దాన్ని ఎలా చూస్తారు? బహుశా మీకు తెలియదేమో, నేను ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని. నేను జగన్మోహన్ రెడ్డి కోసము గత 2019లో ఫైట్ చేసిన ఆయన ముఖ్యమంత్రి కావాలని. అలాంటి ఫైట్ చేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసి నా మీదనే 37 కేసులు పెట్టారు. మీకు తెలుసో లేదో, కావాలంటే మీరు రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఆయన లైవ్లో కేసుల్లో తిరుగుతున్నాను. నిన్న కూడా రౌడీ షీట్ ఉందని ఫోన్ చేశాను. అంటే కష్టపడిన నేను ఆ పార్టీకి నమ్మి జగన్ సీఎం కావాలి, ముఖ్యమంత్రి కావాలని నేను పోస్ట్ చేసి ఎన్నో కష్టపడిన నా మీదనే కేసులు పెట్టినంటే వాడెవడో ఎక్కడో పోయి చేసినాడంటే ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి అసభ్యకరమైనవి అన్ని పోస్టులు చేసింటారు. కాబట్టి ఈ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఏదైతే ఆడపిల్లల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా వాటి మీద తక్షణం చర్య తీసుకోవాలి. పద్ధతి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు, ఇదేనా లేకపోతే ప్రజల గురించి? మీ తిండి మీరు తినుకుంటా మీ పని మీరు చేస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారండి?
మీరు వాళ్ళ మీద అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తే సంసారం పక్కోడు చేసే వ్యభిచారమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉన్నటువంటి పవరు, మీ జులుము, మీ అధికార అహంకారము, మీ పెత్తందారితనం మొత్తం చూపించి ప్రజల్ని అజ్ఞాక్రాంతం పట్టించి బడుగు బలహీన వర్గాల మీద మీరు చూపినటువంటిది, మీరు చేసినటువంటి దుర్మార్గం కాదా? ఒక డాక్టర్ హోదాలో, జడ్జి హోదాలో, అదేవిధంగా చిన్నపిల్లలను సైతం, ఆడపిల్లలు సైతం అసలు కక్కసంగా మీరు దారుణంగా ఇట్లాంటి ఒడిగట్టిన ఇట్లా దారుణాలు ఒడిగట్టినప్పుడు అది లేదా? అది కాదా దాన్ని సంసారం అంటారా? అంటే మీరు చేస్తే సంసారం, ఇంకో పక్కోడు చేస్తే వ్యభిచారం. దీన్ని కక్షపూరితమని ఎందుకు మచ్చబెడుతున్నారు? అన్న బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం ఎలా చూస్తున్నారు? ఎవడాడు బోరుగడ్డ అనిల్? పెద్ద పవన్ కళ్యాణా, చిరంజీవా, లేకపోతే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా? వాని గురించి ఎందుకు అడుగుతున్నావు బ్రదర్? వాడు ఎవడో స్వతంత్ర సమరయోధుడు రావడేమో.